హ్మ్. ఆ రోజు గొడవ జరుగుతున్నప్పుడు ఫోన్ చేశారా ఆయన? గొడవ జరుగుతున్నప్పుడు ఇలా జరుగుతోంది ఇక్కడ గొడవ అని ఆ రోజు ఆ వివాదంలో అంటే ఫోన్ యాక్చువల్‌గా గొడవ జరుగుతున్నప్పుడు నాకు మా వర్కర్స్ అక్కడున్నారు. పని చేస్తున్నారు కదా! పైన వర్క్ అవుతుంది. ఫ్లోరింగ్ ఏపిస్తున్నాను పై ఫ్లోర్‌లో. హ్మ్. వాళ్ళంతా ఫోన్ చేశారు. ఇక్కడికొచ్చి గొడవ పెడుతున్నారంటే అప్పుడు నేను ఫోన్ చేశాను. ఏంటి గొడవ పడుతుందంట అని చెప్పారు. అవును. ఇక్కడ గొడవకి ఇలా వచ్చారని చెప్పి పెట్టేసారు ఫోన్ అంతే. తర్వాత మరుసటి రోజు నేను ఇలాగ అదే సోషల్ మీడియాలో ఎలా అయిందని నేను ప్రెస్ మీట్‌కొచ్చాను కదా! శ్రీకాకుళం ప్రెస్ మీట్ పెడుతున్నప్పుడు అప్పుడు మళ్ళీ ఫోన్ చేశారు. ఇలాగ హౌస్ అవి హ్మ్. కొట్టేస్తున్నారు. కొట్టడానికి వస్తున్నారు అన్నారు. ఏదైనా వచ్చి హెల్ప్ చేయాలా, సపోర్ట్ చేయాలంటే వద్దు ఇది ఫ్యామిలీ విషయం. ఫ్యామిలీతోనే తేల్చుకోవాలి. అలా ఎవరిని వద్దులే అని చెప్పారు. మీరేమైనా కంగారు పడ్డారా అప్పుడు గొడవకొచ్చారని అన్నప్పుడు మీరు? అంటే చంపడానికి వచ్చినప్పుడు మాత్రం నేను కంగారు పడ్డానండి. కొంచెం నాకు బాధ అనిపిచ్చింది. అంటే డోర్స్ కొట్టేసి, గోడలు కొట్టేసి, గుణపాలతోని అందరూ అటాక్ చేసినప్పుడు కొంచెం భయపడ్డాను కూడా. ఈవెన్ అక్కడున్న వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాను కొంచెం జాగ్రత్తగా చూడండి అని. చంపడానికి ఎళ్తున్నారంటే చాలా భయమేసింది. అంటే పిల్లలు, భయపడ్డాను. భార్య చంపేయడానికి వెళ్తారండి? వెళ్లారండి. గొడవ పడొచ్చు గానీ. వెళ్తారు కొంతమంది ఉంటారు కదా! వెళ్లారు. ముందే చంపడానికి ట్రై చేస్తున్నారు. ఇప్పుడు చంపడానికి వెళ్ళరండి. పిల్లలంటే పిల్లలు అనగానే వైఫ్ అయితే చంపడానికెళ్ళింది. రైట్. ఫైనల్‌గా మీరు శ్రీనివాస్‌కి ఒక సలహా ఇవ్వాలనుకుంటే ఏమిస్తారు? ఏదున్నా సామరస్యంగా పరిష్కరించుకొని ఈ ప్రాబ్లమ్స్ నుంచి త్వరగా శ్రీను గారు బయటకు రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆల్మోస్ట్ 5 డేస్ నుంచి ఇంట్లోనే ఉండిపోయారు. ఈ సమస్యలే కాదు ప్రజా సమస్యలు చాలా ఉన్నాయి. నీకు ప్రజా జీవితం కావాలి, ప్రజా సమస్యలు కావాలంటే ప్రజలతో నిరంతరం ఉండాలి గానీ ఇలాగ 4 గోడలకే పరిమితం అయిపోయి ఇలాంటి పిచ్చి గొడవలు పెట్టుకొని రాజకీయ భవిష్యత్తుని పాడు చేసుకోకూడదు. ఏవైనా ఉంటే సాల్వ్ చేసుకొని త్వరగా మీరు ప్రజల్లోకి వచ్చి మీ రాజకీయాలు మళ్ళీ మొదలుపెట్టి మళ్ళీ మీ రాజకీయాలు చేయాలని నేను కోరుకుంటున్నాను. మళ్ళీ మీ వాయిస్ స్టేట్ మొత్తం వినాలని నేను కోరుకుంటున్నా. తన వాయిస్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు స్టేట్ లో. ఇక్కడ కన్నా రాయలసీమ ఇదంతా అయితే అసలు ఎక్కడికైనా వెళ్తే సార్ తో సెల్ఫీస్ తీసుకోవడానికి ఎంత పోటీ పడుతూ ఉంటారో, ఎంత మంది అభిమానులు ఉన్నారో ఆ అభిమానులందరూ కూడా కోరుకుంటున్నారు శ్రీనివాస్ గారు త్వరగా దీంట్లోంచి కోలుకొని రావాలని. అతని వాయిస్ స్టేట్ కి చాలా అవసరం అని కోరుకుంటున్నారు. అతని కన్నీళ్ళని చూసి చాలా మంది ఏడ్చి బాధపడ్డారు కూడా. నాకు చాలా మంది మెసేజెస్ పెట్టారు. శ్రీనాన్నకి సపోర్ట్ చేయండి, శ్రీనాన్నకి ధైర్యాన్ని ఇవ్వండి అని కూడా నాకు చాలా మంది అదే పెట్టారు. సమయంలో వానికి కూడా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? వాణి గారు కూడా చెప్తున్నాను మీకు మీరు ఫోన్ డబ్బులు చేసి ఏమైనా మీద ఆశ. చెప్పగలుగుతారా? ఏంటండి? మీరు ఫోన్ చేసి ఏమైనా చెప్తారా? నాకు ఏ రోజైతే నా పిల్లల్ని ఇలా మాట్లాడిందో అసలు నాకు నా దృష్టిలో ఆమె మనిషే కదా, అలాంటి మనిషితో మాట్లాడాల్సిన అవసరం కూడా నాకు లేదు. నాకు అలాంటి అవసరం కూడా లేదు. ఆవిడకి నేనేం చెప్పాలని కూడా అనుకోవట్లేదు. ఒకవేళ నేను ఫోన్ చేసి ఇస్తే ఈ గొడవంతా ఎందుకు అని అంటే ఇంతకుముందు అనుకున్నానన్నారు కదా! వెళ్లి మాట్లాడాలని అనుకున్నాను. ఆ ఆమెతో స్టేజ్ చెప్పాలని ఆవిడ అనుకున్నాను. దాటిపోయారండి. ఆ స్టేజ్ ఆవిడ దాటిపోయారు. అప్పుడు ఆ స్టేజ్ లో ఉండేవాళ్ళు. ఇప్పుడు నాకు మాట్లాడడానికి మొన్న ఎవరో కాల్ కలపడానికి ట్రై చేశారు. నేను మాట్లాడడానికి కూడా ఇంట్రెస్ట్ కట్ చేసేసాను. ఇప్పుడు ఇంత గొడవ జరుగుతుంది కదా! 3 రోజులుగా, 4 రోజులుగా శ్రీనివాస్ ఇంటి ముందే ఉన్నారు. ఒకసారి నేను కాల్ కలపనా? మీరేమన్నా సలహా ఇస్తారా? ఏమండి మీరు కాల్ కలుపుతారంటే నేను కట్ చేసేస్తానండి. ఎందుకంటే ఆవిడ మనిషి కాదు. మనిషి అయితే చెప్పే రకం కాదు. మనిషి వినే రకం అయితే ఈ రోజు ఇక్కడి వరకు రాదు. ఈ రోజు ఇక్కడి వరకు తేదు. భార్యాభర్తల గొడవలు 4 గోడల మధ్యకి పరిమితం అయిపోయాయి. ఒక ఒక స్త్రీ రోడ్డుకి ఎక్కించిందంటే ఎంతో బరి తెగించి రోడ్డుకి ఎక్కిస్తుంది. అంత బరి తెగించి రోడ్డుకి ఎక్కించిన మహిళలతో ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. ఓకే. ఇప్పుడు పిల్లలు కూడా ఆయన్ను వ్యతిరేకిస్తున్నారు కదా! పిల్లలకి ఏం సలహా ఇస్తారు మీరు చెప్పాలని అనుకుంటే? శ్రీనివాస్ పిల్లలకైతే నేను ఒకటే చెప్దాం అనుకున్నాను. మీ ఫాదర్ కి మీరంటే చాలా ఇష్టం. మీ ఫాదర్ మనసులో మీ మీద ఎంత ప్రేమ ఉందో తెలుసుకోండి. అతను చాలా రోజులు ఏడ్చారు మీ వల్ల, మీ పనుల వల్ల. అతని విలువ తెలుసుకొని అతను కోల్పోకుండా మీరు చూసుకుంటే మీ లైఫ్ కూడా చాలా బాగుంటదని నేను చెప్తున్నా. ఇప్పటివరకు ఎవరైనా పార్టీ నాయకులు కలగజేసుకున్నారా? మీకు ఫోన్ చేయడం గానీ, శ్రీనికి ఫోన్ చేయడం గానీ ఎవరైనా? నాకు ఫోన్ చేశారండి. మీరు ధైర్యంగా ఉండండి, పర్వాలేదని నాకు ధైర్యం చెప్పారు. మీరు ఇలాంటి సూసైడ్ పనులు అలాంటివి చేయకూడదు, ధైర్యంగా ఉండండి అని చెప్పారు. పార్టీ ఫుల్ సపోర్ట్ ఉందా మీకు? శ్రీనికి కూడా ఈ విషయంలో? శ్రీను గారికి ఫుల్ సపోర్ట్ ఉంటుంది. ఎందుకంటే ఆ ఫ్యామిలీ గొడవలు ఆ లేడీ కోసం తెలుసు కాబట్టి పార్టీ ఎప్పుడు ఫుల్ సపోర్ట్ ఉంటుంది. ఎందుకంటే శ్రీను గారికి జగన్ అన్న తప్పే అందరికంటే, శ్రీను గారికి ఫ్యామిలీ కంటే, పిల్లల కంటే, అందరికంటే జగన్మోహన్ రెడ్డి అంటే చాలా అభిమానం. ఎందుకంటే అతని కష్టకాలంలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక అన్నదమ్ముడుగా పక్కన నిల్చొని అతనికి చాలా
చేశారు కాబట్టి అతను ఎప్పుడు దైవ సమానులుగా భావిస్తారు. ఎప్పుడు నా దైవం అనే అంటారు. ఎప్పుడు ఎందులో చెప్పినా, ఏ ఫోటో పెట్టినా నా దైవం జగన్ అన్న అంటారు. అంటే దైవ సమానులుగా పూజించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. టిక్కెట్ ఇవ్వకపోయినా జగన్మోహన్ రెడ్డితోనే ఉంటారు. పార్టీలోంచి తీసేసిన జగన్మోహన్ రెడ్డితోనే ఉంటారు. అతను ఏది చేసినా జగన్మోహన్ రెడ్డితోనే దువ్వాడ శ్రీనివాస్ ఉంటాడు. ఎందుకంటే దువ్వాడ శ్రీనివాస్ గారికి జగన్మోహన్ రెడ్డి అంటే చాలా ప్రాణం. ఇది దగ్గరగా ఉంటే నేను తెలుసుకున్న విషయం. చాలా అంటే చాలా. అతనికి ఏదైనా అయితే ఇతను చాలా ఎమోషనల్ గా ఫీల్ అయిపోతారు. అందుకే అంత అగ్రెసివ్ అవుతూ ఉంటారు. అంటే ఏదైనా వాయిస్ ఎందుకు అంత అగ్రెసివ్ గా అతనికి వస్తాదంటే ఆ లోపల జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న ప్రేమ అన్నమాట. ఆ ప్రేమతో అతను ఎవరేమో అని తట్టుకోలేరు. వెంటనే డిబేట్ కో, వెంటనే వాయిస్ ఏదో ఒకటి ఇచ్చేస్తారు. అంటే సొంత ఆ మనిషిగా ఫీల్ అవుతారు. అది ఆ పార్టీ పదవాసించో ఏదో విధంగా కాదు. అతను పదవులు ఏం కాదు, అతనికి ఒక బాండింగ్ అనమాట. నాకు నా ఈ టైంలో నా కష్ట సుఖాల్లో నాకు చాలా ఆదరించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. నేను ఈ రోజు ఈ పొజిషన్ లో ఉన్నానంటే నా కారణం జగన్మోహన్ రెడ్డి. దైవ సమానులు కాబట్టి అతనికి నేను ఎప్పుడు ఇలాగే రుణపడి ఉంటానని ఒక భక్తుడిగా ఎప్పుడు ఉంటారండి. అతను ఈ పార్టీలు ఉన్నాయా, ఇవన్నీ ఉన్నాయా అతనికి అనవసరం. అతను జగన్మోహన్ రెడ్డి కోసం ఒకరోజు చెప్పారు కదా, జగన్మోహన్ రెడ్డి కోసం నేను నా ప్రాణ త్యాగానికైనా సరే నేను ఒక సమిధిలా ఉంటానంటే అది నిజం. అదేదో మామూలుగా చెప్పిన మాట కాదు, నేను పక్కన ఉండి తెలుపుకునే విషయం కాబట్టి అది ఫ్యాక్ట్ అన్నమాట. ఓకే మాధురి గారు, మీరు నిన్న చనిపోవాలి అని కారుని వేగంగా దూసుకుని వెళ్తూ ఉన్నప్పుడు సుమారు చావు అంచుల వరకు వెళ్ళొచ్చారు కదా, అది జరుగుతూ ఉన్నప్పుడు మీకు ఎవరు గుర్తొచ్చారు? శ్రీనివాస్ గుర్తొచ్చారా, పిల్లలు గుర్తొచ్చారా, మీ భర్త గుర్తొచ్చారా? నో కామెంట్స్ అండి. ఎవరు గుర్తు అంటే ఆ సెకండ్లో ఏదో అనిపించి ఉండుంటది కదా, చావు అంచుల్లోకి వెళ్తున్న ఫీల్ కలుగుతుంది కదా, అప్పుడు ఎవరు గుర్తొచ్చారు మీకు? మాధురి గారు? నో కామెంట్స్ అండి దీని గురించి. ఎందుకని? పిల్లలు ఎమోషనల్ అయిపోయి నేను చనిపోదాం అనుకున్నాను కదా అని అనుకున్నాను కదా, అనుకోని యాక్చువల్ డివైడర్ కి ఇలా హిట్ చేద్దాం అనుకున్నా. అప్పుడే కార్ సడన్ గా ఆపడం వల్ల ఆ కార్ కి జస్ట్ తగిలి నేను ఇలా హై స్పీడ్ లో వచ్చాను కాబట్టి స్కిప్ అయి పడిపోయాను. అప్పుడు జస్ట్ ఒక 100 feet వరకు కార్ ఈడ్చుకెళ్ళి 3 rounds వేసి పడ్డానండి. ఎలా బతికానో నాకే తెలీదు, నా మిరాకిల్ గా అనిపిస్తుంది. అప్పుడు పిల్లల కోసం, పిల్లలు మాట్లాడారని చనిపోదాం అనుకున్నాను. నేను ఏమైనా పిల్లలు ఏమైపోతారని మాత్రం ఒక సెకండ్ అనిపించింది. శ్రీనివాస్ కూడా గుర్తొచ్చారు అప్పుడు? శ్రీనివాస్ గారు కూడా గుర్తొచ్చారు. మీ హస్బెండ్ గుర్తొచ్చారా? పిల్లలు గుర్తొచ్చారు, అందరూ గుర్తొచ్చారు, ఫ్యామిలీ పేరెంట్స్ అందరూ గుర్తొచ్చారు. అందరూ ఒకసారి అలా కనిపించారు. పిల్లలు, పేరెంట్స్ అందరూ గుర్తొచ్చారు. అది మీరే అదే అందరూ గుర్తొచ్చారండి. ఓకే, ఈ ప్రమాదం తర్వాత శ్రీనివాస్ మీకు ఫోన్ చేసి ఏడ్చారు అని అన్నారు కదా, ఏం మాట్లాడారు ఆయన ఆ క్షణంలో? ఆయన మాట్లాడిన వర్డింగ్స్ ఏంటి? అంటే యాక్చువల్ గా అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో ఫోన్ చేశారంట. అంటే ఈ ట్రోల్స్ అన్ని చూస్తున్నారు కదా 3 days నుంచి, అక్కడ నాకు వినిపిస్తుంది శ్రీను మొన్నటి నుంచి వస్తుంది కదా సోషల్ మీడియాలో ఎక్కువ ట్రెండ్ అవుతుంది ఈ అమ్మాయి తినే అని చెప్తూ, అప్పుడు వెంటనే శ్రీను గారికి ఫోన్ కొట్టారంట. ఆ ఫోన్ చేసి ఇలా అయిందని చెప్పారంట. అప్పుడు శ్రీను గారు మరి అప్పుడు నేను కాన్షియస్ లో లేను, ఒక 15 minutes 20 minutes కాన్షియస్ లో లేను. అంబులెన్స్ లోకి వెళ్ళా, కొంచెం ఆక్సిజన్ పెట్టి కొంచెం నాకు కొట్టిన తర్వాత కొంచెం కాన్షియస్ లోకి వచ్చాక అప్పుడు ఫోన్ చేసినప్పుడు అన్నారు, ఏంటి పిచ్చి నిర్ణయాలు